करोति या बिभर्ति या निहन्ति या जगत्त्रयं समन्ततो विभाति या न दृश्यते क्वचिच्च या। नमः शिवाभ्यां नमः यौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्यां। शिवाय गुरवे नमः, श्रीमात्रे नमः, श्रीविष्णुरूपाय नमः शिवाय। కావ్యకంఠ గణపతి ముని తన తపోబలంతో రచించిన ఉమాశాస్త్రంలో శివ శక్తుల తత్వాన్ని వివేచన చేస్తూ ప్రణవస్వరూపమే శివుడని, అది తేజస్సుగా అగ్నిగా ఉన్నదని, అదేవిధంగా అమృతతత్వమే అమ్మవారు, అది రసస్వరూపము సోమము అని చెప్తూ అగ్ని సోమతత్వములే ఈశ్వరుడు ఉమాదేవి అని ప్రతిపాదన చేస్తున్నారు. బోధో నవలంబో దివ్యం ఖలు తేజ మోద పరిశుద్ధో దివ్య ఖలు సోమః. బోధో నవలంబో, ఇంతవరకు చెప్పిన ప్రణవరూపమైన తేజస్సు అగ్ని ఎటువంటిది అంటే మనం ఏదో మంట రగిల్చి అది అని చెప్పడం కాదు. ఇక్కడ తేజస్సు అనే మాటకి జ్ఞానము అని అర్థం. ఇక్కడ అందుకే జ్ఞానాన్ని తేజస్సుగా చెప్తున్నారు. ఆ తేజస్సు పరమేశ్వరుడు. అందుకే జ్ఞానము అగ్ని అని చెప్పబడుతున్నది, ఆనందము సోమం అని చెప్పబడుతున్నది. ఈ జ్ఞాన ఆనందములే పార్వతీ పరమేశ్వరుడు. అది అద్భుతమైన మాట. ఇక్కడ సాధారణంగా జ్ఞానము ఆనందము విడివిడిగా ఉండవు, తెలుసుకోవాలి. జ్ఞానం ఉన్న చోటనే ఆనందం ఉంటుంది. ఆనందం ఉందంటే జ్ఞానం ఉందని అర్థం. కొందరికి జ్ఞానం ఉండదు కానీ ఆనందంగా ఉన్నామని చెప్పుకుంటుంటారు. అది ఆనందం భ్రమే తప్ప నిజమైన ఆనందం కాదు. అందుకు అఖండమైన జ్ఞానంలోనే ఆనందం ఉంటుంది. అందుకే జ్ఞానానందమయం దేవం అంటూ ఉంటారు ఇక్కడ. అందుకు పరమేశ్వరుడు జ్ఞానస్వరూపుడైతే అమ్మవారు ఆనందరూపుడని చెప్తూ ఈ జ్ఞాన ఆనందములే తేజస్సు సోమము అనే ప్రతిపాదన చేస్తూ, అయితే ఏ జ్ఞానాన్ని తేజస్సు అనాలి అని ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ కొంతమందికి చాలా చాలా జ్ఞానాలు ఉంటాయి. ఈ జ్ఞానములన్నీ ఇక్కడ తేవడానికి వీల్లేదు. ఈ జ్ఞానము బ్రహ్మజ్ఞానము. ఆ బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటి అంటే బోధో నవలంబో. ఆ జ్ఞానానికి చక్కని మాట ఇక్కడ చెప్పారు. అనవలంబ బోధ. అనవలంబము అంటే ఒక దానిపై ఆధారపడిన జ్ఞానము కాదు అన్నారు ఇక్కడ. దీనిని నిరుపాధిక జ్ఞానము అంటారు. ఇక్కడ ఒక ఉపాధికి పరిమితమైన జ్ఞానం ఉంటే అది కేవలం మితి కలిగినదే అవుతుంది. అది బ్రహ్మజ్ఞానం అనిపించుకోదు. ఇది తెలుసుకోవాలి. ఒక బుద్ధికి సంబంధించింది, ఒక శరీరానికి సంబంధించిన జ్ఞానం ఆ ఉపాధికి మాత్రమే పరిమితం. ఒక ఉపాధి ఈ వస్తువు నలుపు అని చెప్తుంది, మరొక ఉపాధికి ఆ నలుపు కనబడదు, మరేదో కనబడుతుంది. అంటే ఈ శరీర ధర్మం బట్టి అది నల్లగా కనబడుతున్నది, మరొక శరీర ధర్మం బట్టి మరో జంతువుకి రంగే కనబడుతుంది. కానీ ఉపాధిగతంగా తెలుసుకునే జ్ఞానము జ్ఞానము కాదు. ఉపాధులన్నిట్లో ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో ఆ చైతన్యమే జ్ఞానం. ఆ చైతన్యం అన్ని ఉపాధుల్లో ఉంటుంది కానీ ఉపాధులకు పరిమితం కాదు. ఇది తెలుసుకోవాల్సిన అంశం ఇక్కడ. ప్రతి కెరటంలో సముద్రము జలమున్న కెరటానికి మాత్రమే సముద్రం పరిమితం కాదు, సముద్రం అనంతం. అదేవిధంగా అపారమైనటువంటి నిరుపాధికమైన జ్ఞానమే దివ్యమైన తేజస్సు. అందుకే దివ్యం ఖలు తేజ అన్నారు ఇక్కడ. దివ్యం శబ్దం మాత్రం వదలకుండా వాడుతున్నారు గణపతిమని. ఇది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే భగవతత్వం ఎప్పుడు దివ్యమే. అందుకే జన్మకర్మచమే దివ్యం అన్నాడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ. ఎప్పుడు కూడా పరమేశ్వరుడికి సంబంధించిన కథలు విన్నా, రూపములు విన్నా అవి మన వంటివే అనుకోవద్దు. ఇది తెలుసుకోవాలి. శివుడు పార్వతి ఉన్నారంటే మనం చూసే భార్యాభర్తలు లాంటి వారు అనుకుంటే ముందు పొరపాటు. అలాగే గణపతి కుమారస్వామి అంటే ఇక్కడ కుటుంబాల్లో పిల్లలు ఎలా ఉంటారో వాళ్ళకు కూడా పిల్లలు ఎలా ఉన్నారు అనుకోకూడదు. అవన్నీ దివ్య స్థాయి కలిగినవి. అందుకే మన వికారాలతో వాటిని దర్శించరాదు. వాటిని దివ్యత్వముగా తెలిసి ఉపాసిస్తే మనం వికారం నుంచి దివ్యత్వంలోకి ఎదిగే అవకాశం ఉంటుంది. అందుకే దివ్య శబ్దం వాడుతున్నాడు ఇక్కడ ముని. దివ్యం ఖలు తేజ మోద పరిశుద్ధో దివ్య ఖలు సోమః. నిరుపాధికమైన జ్ఞానమే దివ్యమైన తేజస్సు, పరిశుద్ధమైన ఆనందమే దివ్యమైన రసము అన్నారు ఇక్కడ. రసం అమ్మవారు. ఆనందం ఎటువంటిది? పరిశుద్ధము. ఇది కూడా తెలుసుకోవాలి. ఉపాధుల ద్వారా మనం పొందేటువంటి ఆనందములు అవి కూడా పరిమితి గలవే. ఇవాళ ఒక మంచి భోజనం చేసాం, చాలా ఆనందించేవండి అన్నాం. అది ఆనందమా అంటే ఉపాధిగతమైన ఆనందమే తప్ప అది నిజమైన బ్రహ్మ ఆనందము కాదు. అందుకు పరిశుద్ధమైనటువంటి ఆనందం అంటే ఉపాధులతో కలుషితం కానటువంటి కేవల ఆత్మానందం అనేది చెప్తున్నారో, స్వాత్మానంద లవీభూత బ్రహ్మాజ్ఞానంద సంతతి అని లలితాశాస్త్రం వర్ణించినట్లుగా అఖండమైన నిర్మలమైన ఆనందమే సోమము, నిరుపాధికమైన జ్ఞానమే తేజస్సు. ఈ రెండే ఉమా మహేశ్వర తత్వములు. ఈ రెండు తత్వములే మనకు భువనంలో కనబడుతున్నాయి. అవి రెండు రూపములుగా ఘనీభవించి కనబడుతున్నాయి అన్నారు.
ఇలా మనం చూస్తే ఉమామేశ్వరులు ఎక్కడో ఉన్నారని కాదు, మనలో మనతో ఉన్నారు అనే భావం కలుగుతుంది ఇక్కడ. సోమాంసమహంసౌ యాతో ఘనభావం పిత్రోర్భువనానాం సంకల్పమహిమ్న. ఈ విధంగా అగ్ని సోమాత్మకమైనటువంటి పార్వతీ పరమేశ్వరులే వారి సంకల్పంతో రెండు రూపములుగా ఘనీభవించారు. ఒక రూపము చంద్రుడు, ఒక రూపము సూర్యుడు అన్నారు. మనం చూసేటువంటి చంద్రబింబము అది సోమతత్వము, కేవలం రసతత్వంతో కూడినది. ఇక సూర్య బింబము అది తేజస్తత్వముతో కూడినది. ఇది గ్రహించవలసిన గొప్ప అంశం. ఇక్కడే మరొక మాట కూడా మనం తెలుసుకోవాలి. ఓంకార స్వరూపుడైన తేజస్వరూపుడైనటువంటి బ్రహ్మజ్ఞానమూర్తి అయినటువంటి శివుడు సూర్యబింబముగా ఘనీభవించాడు అన్నారు ఇక్కడ. అంటే సూర్యబింబంలో ఉన్న తేజస్సు అంతా అగ్నితత్వం, అగ్నితత్వమే శివుడు. అందుకే అగ్నితత్వం శివుడు సూర్యుడై కనిపిస్తే సోమతత్వం అమ్మవారు చంద్రుడై కనబడుతున్నారు. ఈ సూర్య చంద్రతత్వములే శివ పార్వతీ తత్వములు అన్నారు. ఇక్కడ గమనించవలసిన ఒక చక్కని ఔచిత్యాన్ని తెలుసుకుందాం. ఓంకార స్వరూపమైన అగ్నితత్వమే సూర్యుడు అన్నారు కదా. సరిగ్గా ఈ మధ్యకాలంలో అంతరిక్ష పరిశోధనా సంస్థలో, మొత్తం అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థలో సూర్యుడిలోంచి ఒక శబ్దం వినబడుతోంది అని శాటిలైట్ ద్వారా రికార్డు చేసి వినిపించారు. ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే సూర్యుడిలోంచి వినబడుతున్న శబ్దం ఓంకారమే. ఇది తెలుసుకోవాల్సిన ఆశ్చర్యం. అందుకే విజ్ఞాన శాస్త్రం పెరుగుతున్న కొద్దీ వేదం చెప్పిన సనాతన ధర్మం సత్యమని రుజువుతున్నది. కనుక స్వతసిద్ధంగా సూర్యమండలంలో ధ్వనిస్తున్నది ఓంకారమే. దాన్ని రికార్డు చేసి విజ్ఞాన శాస్త్రవేత్తలు వినిపించి ఆశ్చర్యపోయి ఆనందించడం మనందరికీ కూడా గర్వకారణమైన ఆనందకరమైన అంశం. అందుకు ఓంకార స్వరూపమే తేజస్వి అయి అది సూర్యతత్వమైంది అని వర్ణిస్తున్న ఈ మాటకి విజ్ఞాన శాస్త్రం ఎంత చక్కగా సమన్వయిస్తున్నదో తెలుసుకోవచ్చు. కానీ జగన్మాత పితరులు సూర్యచంద్ర రూపములతో ఉన్నారు అని చెప్తూ ఆరాధయశీసం తం చిన్మయకాయం ఆనందమయాంగీత్వం దేవి కిలేయం. అందుకు చిన్మయ కాయుడు శివుడు అని ఆరాధింపబడుతూ ఉంటే ఆనందమయి అని అమ్మవారు ఆరాధింపబడుతున్నారు. చిన్మయ కాయుడు శివుని శరీరం చిన్మయం. అందుకే సత్ చిత్ ఆనందం అని 3 మాటలు అంటారు. సత్ అంటే ఎప్పుడు ఉండేది. ఈ సత్తత్వంలోనే చిత్తు ఆనందం అని 2 లక్షణాలు ఉన్నాయి. అది సత్ యొక్క లక్షణమే. ఎలాగైతే ఒక్క జ్యోతికి వేడి వెలుగు అని 2 లక్షణాలు ఉంటాయో అలాగే ఒక్క సద్వస్తువుకే చిత్తు ఆనందం అని 2 లక్షణాలు ఉంటాయి. వేడి వెలుగు వేరు కాదు, 2 కలిసే ఉంటాయి. అలాగే చిత్తు ఆనందం కలిసి ఉంటాయి. దేని యందు సత్తి యందు. దీని 3 కలిపిన సత్ చిత్ ఆనందం అని అంటాం. అందులో చిన్మయ కాయం, ఆ చిత్ అనేది శివస్వరూపంగాను ఆనందం అనేది అమ్మస్వరూపంగా కనబడుతున్నది. 2 ఒకే సత్తి యొక్క స్వరూపములు. ఇంత చక్కని సమన్వయం చేశారు. అందుకే జ్ఞానము కాంతితో పోల్చబడుతోంది కనుక చిన్మయము అన్నారు. ఆనందం అమృతము రసము గనక అది ఆనందమయము అని భావిస్తున్నారు. అమ్మా, నీ యొక్క స్వరూపము కానీ, నువ్వు ధరించిన వస్త్రము కానీ, నువ్వు ధరించిన ఆభరణములు మాత్రము కానీ ఇవన్నీ కూడా దివ్యములే. ఇవేవి భౌతికములు కావు, అభౌతికం. దివ్యం తవ కాయం దివ్యే తవ వస్త్రే దివ్యాని తవాంబా స్వర్ణాభరణాని. అమ్మా, నీ కాయము దివ్యము అనగా నీ శరీరము దివ్యము, నీ వస్త్రములు దివ్యము, నువ్వు ధరించిన స్వర్ణాభరణములు దివ్యములు. అంటే అలౌకికములు, అభౌతికములు, అవి దివ్యములు అని చూపిస్తున్నారు ఇక్కడ. ఇదే దేవీతత్వాన్ని, ఈశ్వరతత్వాన్ని, వాళ్ళ శరీరముల యొక్క దివ్యత్వాన్ని వర్ణిస్తూ శివపురాణం అద్భుతమైన మాటను చెప్తుంది. సర్వే నిత్యాః శాశ్వతాశ్చ దేహాస్తస్య పరాత్మనః హానోపాదాన రహితాః నైవ ప్రకృతిదా క్వచిత్ పరమానంద సందోహాః కేవల జ్ఞానమాత్రతః. ఇది విషయం చెప్పారు ఇక్కడ. అవి నైవ ప్రకృతిజాః, పంచభూత వికారములతో లేనివి. అవి నిత్యములు శాశ్వతములు అనేవి. నిత్యములు శాశ్వతములు అంటే ఎప్పుడూ ఉంటాయి, ఏ మార్పు లేకుండా ఉంటాయి, ఏ వికారములు లేకుండా ఉంటాయి. అవి కేవలం జ్ఞానమాత్రములు. పరమానంద సందోహాః, పరమమైన ఆనందము యొక్క ముద్దలవి, కేవల జ్ఞానముతో కూడినవి అని వివరిస్తూ యద్దేవి విలోక్యాస్య ప్రాకృతికాయ యుక్తి సమతీత సేయం తవ మాయ. ఓ తల్లి, అటువంటి నిన్ను కేవలం ఒక ప్రాకృత రూపంగా, ప్రకృతి రూపంగా చూడడము అది నీ మాయా విలాసము తప్ప ఇంకేమీ కాదమ్మా. దివ్యమైన నిన్ను ప్రకృతిగా భావించడం అనేది కేవలం మాయా విలాసమే. ఓ తల్లి, ఈ తనుమధ్య వృత్తములు చక్కగా నీ తత్వమును తెలియజేయబడుగాక అని చెప్తున్నారు. ఇప్పటి వరకు చెప్పుకున్న ఈ ఛందస్సు పేరు తనుమధ్య. ఇవి 2 పాదములు కలిగిన చిన్న ఛందస్సు, మధురమైన ఛందస్సు. ఈ 3వ స్తబకమంతా ఈ తనుమధ్యలో వర్ణించారు. అందుకే దాన్ని పూర్తి చేస్తూ 25వ శ్లోకంలో నవ్యాస్తనుమధ్యా ప్రత్నాం తనుమధ్యాం విద్వత్సదసీమా సమ్యక్ ప్రథయంతు.
తనుమధ్యవైన నిన్ను తనుమధ్య వృత్తములు పండిత సభలో చక్కగా నీ తత్వము తెలియజేయుగాక అన్నారు ఇక్కడ. తనుమధ్య అంటే అర్థం సన్నని నడుము కలది అని అర్థం. తను అంటే సన్నదనము అని ఒక అర్థం ఉన్నది. అందుకు తనుమధ్య అంటే సన్నని నడుము కలది అని ఒక అర్థం. అది అమ్మవారి యొక్క స్వరూపం అలా ఉంటుంది. అటువంటి నిన్ను ఈ తనుమధ్య వృత్తములు చక్కగా నీ తత్వాన్ని సభల్లో చెప్పేటట్లుగా ఉపయుక్తముగాక అన్నారు. అంటే పండిత సభల్లో ఉమాదేవి తత్వాన్ని చెప్పడానికై చర్చ చేయబడిన విజ్ఞానము ఈ తనుమధ్య అనబడే ఛందస్సు ద్వారా చెప్పబడింది అనే భావాన్ని ప్రతిపాదన చేశారు. ఇక అటు తర్వాత చతుర్థ స్తవకంలోకి ప్రవేశిస్తున్నాం. అంటే 4వ గుత్తి. ఇదంతా ప్రథమ శతకంలో ఉన్నటువంటి అంశమే. ఇక్కడ అమ్మవారిని కుండలిని స్వరూపంగా చూపిస్తున్నారు. ఇక్కడ కుండలిని స్వరూపంగా చెప్పబడే తత్వానికి ఇంతవరకు ఉపనిషత్తుల ద్వారా మనం చెప్పుకున్న తేజో, జల, అన్న ఇత్యాది అణుతత్వాలకి సంబంధం ఉన్నది. ఇది తెలుసుకోవాల్సినది. అంటే మన శరీరంలో వ్యాపించినటువంటి చిచ్చక్తిని ఎలా గుర్తించడము అనేటువంటి ఒక సాధన క్రమాన్ని ఇందులో చూపిస్తున్నారు. ప్రథమ శ్లోకంలో అమ్మవారి యొక్క చిరునవ్వుని ధ్యానిస్తున్నారు. ఈ స్తవకంలో కూడా అమృతాంశు బింబసారాత్ భూయోపి వినిర్గతో భృశం సూక్ష్మ సారో గౌరీ వదనా దరహాసో హరతు దుఃఖజాలం నహ. ఆసక్తి కలవారు ఇందులో కేవలం చిరునవ్వుపై చెప్పిన శ్లోకములను ఒక దగ్గర తెచ్చుకుని వాటిని పారాయణ చేసినా చాలు. అవే ఒక 100 పైన వస్తాయి. వాటిని పారాయణ చేసుకున్నప్పటికీ సకల ప్రయోజనాలు లభిస్తాయి. అలా రచించారు ఒక్కొక్కటి కూడా. అమృతాంశు బింబ సారాత్ భూయోపి, చంద్రబింబ సారము కంటే సూక్ష్మమైన అమ్మవారి నవ్వు అన్నారు ఇక్కడ. ఈ చెప్పడంలో ఉన్న విశేషం ఏంటో రేపు పరిశీలిద్దాం. సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు.